హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో టాప్ 20 బిట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకున్నాం. ఈ సెషన్లో మరొక 20 బిట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుందాం. ఇవి మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే, మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పుష్పంలోని ఏ భాగం ఫలంగా అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ ఏ కేసరావళి, ఆప్షన్ బి కీలాగ్రం, ఆప్షన్ సి అండాశయం, ఆప్షన్ డి అండం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండాశయం. అండాశయం ఫలంగా అభివృద్ధి చెందుతుంది. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పరాన్న జీవి? ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి కస్కుట, ఆప్షన్ సి నెపంతిస్, ఆప్షన్ డి ఈస్ట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కస్కుట. థర్డ్ క్వశ్చన్, సహజ రబ్బరునిచ్చే మొక్క శాస్త్రీయ నామం? ఆప్షన్ ఏ హీవియా బ్రెజిలియన్సిస్, ఆప్షన్ బి సింకోనా అఫిసినాలిస్, ఆప్షన్ సి అజాడిరెక్టా ఇండికా, ఆప్షన్ డి జెట్రోపా. ఆన్సర్ని గెస్ చేయండి. ఎస్, ఆప్షన్ ఏ హీవియా బ్రెజిలియన్సిస్. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వేడి చేస్తే నశించే విటమిన్? ఈ క్రింది వాటిలో వేడి చేస్తే నశించే విటమిన్? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ B12, ఆప్షన్ డి విటమిన్ డి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి విటమిన్ సి. ఫిఫ్త్ క్వశ్చన్, కిణ్వనం అనే ప్రక్రియని కనుగొన్న శాస్త్రవేత్త? కిణ్వనం ఇంగ్లీష్లో పెర్మెంటేషన్ అంటారు. ఈ కిణ్వనం లేదా పెర్మెంటేషన్ అనే ప్రక్రియని కనుగొన్న శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ ఎల్లాప్రగడ సుబ్బారావు, ఆప్షన్ బి లూయిస్ పాశ్చర్, ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ డి రాబర్ట్ కోచ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి లూయిస్ పాశ్చర్. మరి మిగతా ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఎల్లాప్రగడ సుబ్బారావు, ఈయన టెట్రాసైక్లిన్ అనే యాంటీబయోటిక్ని కనుగొనడం జరిగింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఈయన పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని కనుగొనడం జరిగింది. మరి రాబర్ట్ కోచ్, ఈయన యాంథ్రాక్స్ని కలుగజేసే బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. సిక్స్త్ క్వశ్చన్, మన శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య? ఆప్షన్ ఏ 300, ఆప్షన్ బి 600, ఆప్షన్ సి 206, ఆప్షన్ డి 310. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 206. ప్రౌఢమానవుల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఆప్షన్ సి 206. అదే పిల్లల్లో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అని అడిగితే మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం 305 లేదా 300 అని మనం ఆన్సర్ చేయాలి. టెక్స్ట్ బుక్లో 305 అని పడింది కాబట్టి 305 ఇచ్చినా కరెక్టే, అలాగే 300 ఇచ్చినా కరెక్టే. చిన్నపిల్లల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య 305 లేదా 300. అదే పెద్దవారిలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 206. ఏడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో నీటిపై తేలే మొక్కలు? ఈ క్రింది వాటిలో నీటిపై తేలే మొక్కలు? ఆప్షన్ ఏ గుర్రపు డెక్క, దీన్ని వాటర్ హయాసింత్ అంటాం. బి హైడ్రిల్లా, 3 సి
టేప్ గ్రాస్. 4 డి వాటర్ లిల్లీ. ఇందులో నీటిపై తేలే మొక్క ఆప్షన్ ఏ గుర్రపు డెక్క ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనేవి పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కలకి ఉదాహరణ. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనేవి పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కలు. నీటిపై తేలే మొక్క గుర్రపు డెక్క. 8వ ప్రశ్న, శరీర సమతాస్థితిని నిర్వహించే మెదడులోని భాగం. ఆప్షన్ ఏ మస్తిష్కం, ఆప్షన్ బి మధ్యాముఖం, ఆప్షన్ సి అనుమస్తిష్కం, ఆప్షన్ డి హైపోథలామస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అనుమస్తిష్కం. 9వ ప్రశ్న, భుజంలో ఉండే కీలు ఏ రకమైన కీలు? మనకి భుజపు కీలు లేదా తుంటె కీలు ఏ రకమైన కీళ్ళలోకి వస్తాయంటే ఆప్షన్ ఏ మడత బందు కీలు, ఆప్షన్ బి బొంగరపు కీలు, ఆప్షన్ సి బంతి గిన్నె కీలు, ఆప్షన్ డి జారుడు కీలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి బంతి గిన్నె కీలు. మనకి భుజంలో తుంటిలో ఉండే కీలు బంతి గిన్నె కీలు. ఈ కీలు ఎముకని అన్ని దిశల్లో కదిలించడానికి ఉపయోగపడుతుంది. మోచేతి మరి మోకాళ్ళలో ఉండే కీళ్ళు ఏంటంటే మడతబందు కీలు. మోచేతి మోకాళ్ళలో ఉండే కీలు మడతబందు కీలు. మెడలో ఉండే కీలు బొంగరపు కీలు. మనకి 10వ ప్రశ్న, మనం తినే ఆహారంలో ప్రోటీన్లు అనే పోషకాలు లోపించడం వల్ల కలిగే వ్యాధి. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు అనే పోషకాలు లోపించడం వల్ల కలిగే వ్యాధి. ఆప్షన్ ఏ క్వాషియార్కర్, ఆప్షన్ బి మరాస్మస్, ఆప్షన్ సి ఒబిసిటీ, ఆప్షన్ డి గ్లాసైటిస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ క్వాషియార్కర్. వీటితో పాటు మరికొన్ని వ్యాధులు కూడా ఇవ్వడం జరిగింది, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మరాస్మస్, మనం తినే ఆహారంలో ప్రోటీన్లతో పాటు క్యాలరీలు రెండు లోపించడం వల్ల కలిగే వ్యాధి మరాస్మస్. క్యాలరీలు లేదా క్రొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి ఒబిసిటీ. విటమిన్ B2 లోపం వల్ల కలిగే వ్యాధి గ్లాసైటిస్. మనకి 11వ ప్రశ్న, మాంసాహారులలో అభివృద్ధి చెంది ఉండే దంతాలు. ఆప్షన్ ఏ కుంతకాలు, ఆప్షన్ బి రదనికలు, ఆప్షన్ సి అగ్ర చర్వనకాలు, ఆప్షన్ డి చర్వనకాలు. మాంసాహారులలో అభివృద్ధి చెంది ఉండే దంతాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రదనికలు. వీటిని చీల్చే దంతాలు అని కూడా అంటారు. ఈ మాంసాహారుల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అదే శాకాహారులు అయితే కుంతకాలు లేదా వీటిని కొరికే పళ్ళు లేదా కత్తిరి పళ్ళు అని కూడా అంటారు. ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. శాకాహారుల్లో కుంతకాలు అభివృద్ధి చెంది ఉంటాయి. మాంసాహారులలో రదనికలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. 12వ ప్రశ్న, ఆపదలో ఉన్న మొత్తం జంతువుల మొక్కల జాబితాని నమోదు చేసే పుస్తకం. ఆపదలో ఉన్న మొత్తం జంతువుల మొక్కల జాబితాని నమోదు చేసే పుస్తకం. ఆప్షన్ ఏ బ్లూ డేటా బుక్, ఆప్షన్ బి రెడ్ డేటా బుక్, ఆప్షన్ సి ఎల్లో డేటా బుక్, ఆప్షన్ డి గ్రీన్ డేటా బుక్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రెడ్ డేటా బుక్. మీకు 13వ ప్రశ్న, కప్పలో రూపవిక్రియను నియంత్రించే హార్మోన్.
ఆప్షన్ ఏ సొమాటోట్రోపిన్, ఆప్షన్ బి థైరాక్సిన్, ఆప్షన్ సి ఇన్సులిన్, ఆప్షన్ డి వాసోప్రెసిన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి థైరాక్సిన్. కప్పలో రూపవిక్రియను నియంత్రించే హార్మోన్ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్. అయితే ఈ థైరాక్సిన్ విడుదల అవ్వాలంటే మనకి తప్పనిసరిగా కావలసిన మూలకం అయోడిన్. ఈ అయోడిన్ లోపం వల్ల పెద్దవారిలో సామాన్యంగా వచ్చే వ్యాధి గాయిటర్. అదే చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి మానసిక వైకల్యం లేదా క్రిటినిజం. 14వ ప్రశ్న, క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొట్టమొదటిసారిగా సృష్టించబడిన జంతువు. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొట్టమొదటిసారిగా సృష్టించబడిన జంతువు. ఆప్షన్ ఏ గరిమా అనే గేదె, ఆప్షన్ బి డాలీ అనే గొర్రె, ఆప్షన్ సి సిమ్రాన్ అనే చేప, ఆప్షన్ డి సమరూప అనే గేదె. మనకి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొట్టమొదటిసారిగా సృష్టించబడిన జంతువు ఆప్షన్ బి డాలీ అనే గొర్రె. దీనిని ఇయాన్ హెల్మెట్ అతని సహచరులు క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించడం జరిగింది. 15వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో రాసాయనిక ఎరువు. ఆప్షన్ ఏ ఆవు పేడ, కౌ డంగ్, ఆప్షన్ బి వర్మీ కంపోస్ట్, ఆప్షన్ సి యూరియా, ఆప్షన్ డి గ్రీన్ మెన్యూర్. దీన్నే పచ్చి రొట్ట ఎరువు అని కూడా పిలవడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి యూరియా. యూరియా అనేది రసాయనిక ఎరువు. మిగతా ఆవు పేడ, వర్మీ కంపోస్ట్, గ్రీన్ మెన్యూర్ ఇవన్నీ సహజ ఎరువులు. కండరాలను ఎముకలతో కలిపి ఉంచే కణజాలం. ఆప్షన్ ఏ టెండాన్, ఆప్షన్ బి లిగమెంట్, ఆప్షన్ సి ఎడిపోజ్, ఆప్షన్ డి కార్టిలేజ్. కండరాలను ఎముకలతో కలిపి ఉంచే కణజాలం. దీనికి రైట్ ఆన్సర్ టెండాన్. వీటినే స్నాయు బంధనాలు అని కూడా అంటాం. మరి ఎముకను మరొక ఎముకతో కలిపి ఉంచే కణజాలాన్ని ఏమంటారంటే లిగమెంట్, సంధి బంధనాలు. క్రొవ్వుల్ని నిల్వ చేసే కణజాలంను ఎడిపోజ్ కణజాలం అంటారు. మృదువైన అస్థి లాంటి సంయోజక కణజాలంను కార్టిలేజ్ అంటారు. కండరాలని ఎముకతో కలిపి ఉంచే కణజాలం టెండాన్. ఎముకను మరొక ఎముకతో కలిపి ఉంచే కణజాలంను లిగమెంట్ అంటారు. క్రొవ్వుల్ని నిల్వ చేసే కణజాలంని ఎడిపోజ్ అంటారు. అలాగే మృదువైన అస్థి లాంటి సంయోజపు కణజాలంను కార్టిలేజ్ అంటారు. 17వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఎక్కువ పాలనిచ్చే విదేశీ జాతులు. ఆప్షన్ ఏ జెర్సీ స్విస్ బ్రౌన్, ఆప్షన్ బి జెర్సీ సింధీ, ఆప్షన్ సి రెడ్ సింధీ సాహివాల్, ఆప్షన్ డి బ్రౌన్ స్విస్ సాహివాల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ జెర్సీ స్విస్ బ్రౌన్ అనేవి ఎక్కువ పాలనిచ్చే విదేశీ ఆవు జాతులు. మన దేశీయ జాతులు కూడా ఉన్నాయి. దేశీయ జాతులు ఏంటంటే రెడ్ సింధీ సాహివాల్. ఇవి మంచి వ్యాధి నిరోధకతని కలిగి ఉంటాయి. 18, ఈ క్రింది వాటిలో జంతువుల ద్వారా వ్యాప్తి చెందే ఇత్తనాలు. ఆప్షన్ ఏ జాంతియం, ఆప్షన్ బి యురేనా, ఆప్షన్ సి మేపుల్, ఆప్షన్ డి ఏ మరియు బి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ మరియు బి. జాంతియం మరియు యురేనా అనే ఇత్తనాలు కొక్కాలు ముళ్ళు కలిగి జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి.
మేపుల్ అనే విత్తనం రెక్కలు కలిగి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇందుకు జంతువుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏంటి? జాంతియం మరియు యురేనా. ఇవి కొక్కాలు ముళ్ళు కలిగి ఉండి జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇంక 19వ ప్రశ్న, డెంగ్యూని కలుగజేసే వ్యాధి జనకం. ఇంక డెంగ్యూని కలుగజేసే వ్యాధి జనకం ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి ప్రోటోజోవా, ఆప్షన్ డి శిలీంధ్రం. మనకి డెంగ్యూని కలుగజేసే వ్యాధి జనకం ఆప్షన్ బి వైరస్. మనకి డెంగ్యూ వైరస్ అనే వ్యాధి జనకం వలన కలుగుతుంది. ఇంకా చివరి ప్రశ్న, రక్త పీడనాన్ని కొలిచే పరికరం, బీపీని, బ్లడ్ ప్రెషర్ని కొలిచే పరికరం. ఆప్షన్ ఏ స్టెథోస్కోప్, ఆప్షన్ బి స్ఫిగ్మోమానోమీటర్, ఆప్షన్ సి స్పైరోమీటర్, ఆప్షన్ డి థర్మామీటర్. మనకి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్ఫిగ్మోమానోమీటర్. ఈ స్ఫిగ్మోమానోమీటర్తో మనం రక్తపీడనాన్ని కొలవడం జరుగుతుంది. అలాగే సాధారణ మానవుల్లో, విశ్రాంతిగా ఉన్న సాధారణ మానవుల్లో ఉండే రక్తపీడనం ఎంత అని అడుగుతాడు. 120/80 mmHg. సాధారణ మానవుల్లో ఉండే రక్తపీడనం ఎంత? 120/80 mmHg. అలాగే మానవుడి యొక్క హృదయ స్పందనను లెక్కించే పరికరం ఏదని అడుగుతాడు. మానవుని యొక్క హృదయ స్పందన లెక్కించే పరికరం స్టెథోస్కోప్. ఈ స్టెథోస్కోప్ని రెనీ లెన్నెక్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. మనకి థర్మామీటర్, ముఖ్యంగా క్లినికల్ థర్మామీటర్, మానవుడి యొక్క ఉష్ణోగ్రతని నమోదు చేసే పరికరం ఏదంటే క్లినికల్ థర్మామీటర్. మనకి ఫ్రెండ్స్, ఇవి ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. వీటితో పాటు మరిన్ని ముఖ్యమైన బిట్స్తో మీ ముందుకి నెక్స్ట్ క్లాస్లో రావడం జరుగుతుంది. నేను చేసే ఈ బిట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.